ఇప్పుడు కాదు నా కొడకల్లారా, ఎప్పటికీ బళ్ళారి ఈ వెంకటప్పయ్య నాయుడిదే. బళ్ళారికి కింగ్ నేనే. వెంకటప్పయ్య నాయుడు మనిషి కాదు, సావు. తిరుపతిలోని ప్రేమ కథ కంటే ఈ వెంకటప్పయ్య నాయుడు సృష్టించే రక్తపాతం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. నీకు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తెలుసు కదా, నీకు ఇంకొకరి గురించి చెప్పాలి. అతనిదే ఈ వేగం. అతను బ్రిటిషర్స్ కి శత్రువే, ఇండియన్స్ కి శత్రువే. మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పాను కదా, ఆ తర్వాత జలియన్ వాలాబాగ్, భారతీయుల రక్తం తాగిన రోజు. ఎదురించి పోరాడలేక చాలా మంది సర్దుకుపోయారు, కానీ ఒక్కడు మాత్రం సిద్ధమయ్యాడు. 25 కోట్ల మంది కోపం వాడొక్కడి రక్తంలో నిండింది. మరిగే రక్తం నిప్పులు కక్కింది, గుండె వేగానికి నేల కదిలింది. ఆ వేగాన్ని తూగే వేగాన్ని ఆ రోజు తన పంజాతో సృష్టించాడు. ఎదిరించో, జట్టు కట్టకో, ఏమీ పీకలేం. వీళ్ళని చూస్తే దున్నపోతులా బలిసి 100ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. వీళ్ళు రౌడీలు కాదు, నా అన్నలు. ఈ నక్సలైట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మా ఊర్లల్లో మా ఆడోళ్ళ మీద అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్? మా అన్నలు వచ్చారు సార్. నోరు లేని సమాజానికి నోరు అందిస్తారు సార్ వాళ్ళు. రవాణా చేస్తున్న మామూలు వారు కాదు సార్, గెరిల్లా వార్. అడవిలో ఉన్న ప్రతి చెట్టు పుట్ట అతని రక్షణ కవచాలి. అందరికీ ఒకటే కదా, కున్నుంబరం తగలబడాలి. అక్కడ ఒక్కడు కూడా మిగిలి ఉండకూడదు. ఈరోజు తెల్లవారేలోపు వాళ్ళు ఈ అమాయకులందరినీ దారుణంగా చంపేస్తారు. రాయి రప్ప, విసిపు ముక్క.